హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టాఫీస్ ఖాతాలు ఉన్నవారికి మోడీ 3,000 రూపాయలు ఇస్తున్నారు. కొత్త ఖాతా తెరవడానికి సిద్ధమైన మహిళలు. ఈ వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది. అలాగే ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచే మహిళలందరికీ మోడీ ఖాతాలో 3,000 రూపాయలు జమ చేస్తున్నారనే వార్త వైరల్ కావడంతో మహిళలంతా ఖాతా తెరవడానికి పోస్టాఫీసు వద్దకు పరుగులు తీస్తున్నారు. గత 2 నెలల నుంచి పోస్టాఫీసులో ఖాతాలు తెరిచేందుకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుందని, కొత్త ఖాతాలు తెరవాలని చెబుతున్నారని, మహిళల ఖాతాలోకి మోడీ డబ్బులు వేస్తానని చెబుతున్నారని, మోడీ పోస్టాఫీసులో ఏ పథకంతోటి డబ్బులు వేస్తున్నారని సిబ్బందిని మహిళలు అడుగుతున్నారు. అసలు విషయం ఏమిటంటే, మహిళలు అడుగుతున్న మోడీ సర్కార్ అమలు చేస్తున్న పథకం ఏమిటో పోస్టాఫీస్ సిబ్బందికి కూడా తెలీదు. మీరు వింటుంది నిజమే ఫ్రెండ్స్. మహిళలను ఖాతా తెరిచి దానికి 3,000 రూపాయలు మనీ డిపాజిట్ బదిలీ చేయమని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇది శుద్ధ అబద్ధం, గాలి వార్తలా వ్యాపించింది. అయితే సరిగ్గా తెలియక ఎవరి మాటలు విని కొత్త ఖాతా తెరిచేందుకు మహిళలు పోస్టాఫీస్కు వస్తున్నారు. వీరిని నియంత్రించడం పోస్టాఫీస్ సిబ్బందికి కష్టంగా మారింది.